డౌట్స్ ఉంటే మేడంని అడగండి. గురుగారు, అడగండి సార్. ఈ కలి ప్రపంచం లోపల మనం ఈ పూజారి స్థితి నుంచి పూర్ణాత్మ స్థితికి చేరుకోవడం అంత ఈజీ కాదు కదా. దానికి ఖచ్చితంగా ఈజీనండి. జ్ఞానం పెరిగే కొద్ది మనలో మార్పులు వస్తాయి, సాధన పెరిగే కొద్ది మార్పులు వస్తాయి. తద్వారా అన్ని సాధ్యమే. ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా సాధన ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి మోక్షం. సాధన చేసే కొద్ది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు కలిగిద్ది. కలి అనేది మనలో ఉంది, బయట ఎక్కడా లేదు. ఆ మనలో ఉన్న ఆ కలి పోవాలంటే జ్ఞానం పెరగాలి. మేడం చెప్పారు కదా, నేను శరీరాన్ని కాదు ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. అందుకనే ఎవ్రీడే ఛాలెంజెస్ లో ఈసారి నేను కొత్త ఏం చెప్పట్లా మీకు. ప్రతిరోజు కూడా నేను ఒకటే చెప్తున్నా అఫర్మేషన్: నేను దైవాన్ని దైవత్వంతో జీవిస్తున్నాను, నేను దైవాన్ని దైవత్వంతో జీవిస్తున్నాను. ఇది అనుకునే కొంది, ఇది మనలో మననం చేసే కొంది మనలో ఎన్నో మార్పులు వస్తాయి. సో కాబట్టి ఈ కలియుగము ఇవన్నీ మన ఫీలింగ్స్ అంతే. ప్రతిదీ సాధ్యమే. కలి అనేది పోవాలంటే మనలో ఉన్న సాధన పెరగాలి. కలి అనేది పోవాలంటే మనలో ఉన్న జ్ఞానం నిరంతరం మనం కనెక్ట్ అవుతూ ఉండాలి. అంత పాజిటివ్ థింకింగ్ చేస్తుంటే అంత మనకు వైబ్రేషన్స్. పాజిటివ్ థింకింగ్ వేరు, సాధన వేరు. సాధన చేసే కొంది అన్ని మారుతాయి సార్. పాజిటివ్ థింకింగ్ వస్తుంది, మిరాకిల్స్ జరుగుతాయి. మనం ట్రూ సెల్ఫ్ కనెక్ట్ అయ్యే కొంది అన్ని మార్పులు జరుగుతాయి. కాకపోతే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు నేత్ర మేడం అద్భుతంగా క్లాస్ చెప్పారు, అబ్బా భలే ఉంది మేడం, బాగా చెప్పారు అనుకుంటాం. ఇప్పుడున్న ఎనర్జీస్తో మనం ఉంటాం. క్లాస్ అయిపోద్ది, మన ఆఫీస్కి వెళ్ళినా 10 మంది మన చుట్టూ ఉన్నా మన సెల్ఫ్ను మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడు. అదే ఎరుక అంటారు. అలా ఉన్నప్పుడే మనం ఈ సాధనలో ముందుకెళ్ళగలం. అంతేగాని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినాక మీ ఫ్రెండ్స్ని చూసి కంపేర్ చేసుకొని, వాడు ధ్యానం చేయకపోయినా కూడా బాగానే ఉన్నాడు కదా, నేను ఎందుకు ధ్యానం చేయాలి, ఇలాంటి ఆలోచనలు అదే కలి, అదే మాయ. అది ఎప్పుడు మనల్ని ఆవరిస్తూనే ఉంటది రకరకాల రూపంలో. ఆ రూపంలో ఉన్నప్పుడు మనం అవేర్గా ఉండి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయడానికి ఈ సాధన మార్గం, జ్ఞాన మార్గం. నేత్ర మేడం సారీ, నేనే మాట్లాడుతున్నా. లేదు సార్, లేదు సార్, చాలా అద్భుతంగా చెప్తున్నారు, వింటున్నాను సార్. ఫ్లోలో వచ్చేసింది. సో మేడంతో మాట్లాడండి, మేడంతో మాట్లాడండి. ఎస్ సార్, చెప్పండి. నమస్తే మేడము. నమస్తే సార్. అయితే మనకు కొన్ని వైరాగ్యాలు ఉంటాయి కదా, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అన్నట్టు. ఈ వైరాగ్యాలకు వెళ్ళి మనం బయటపడాలంటే ఈ సాధన ముఖ్యమా, ఇంకేదైనా మార్గం ఉంది? మనం ప్రయాణిస్తున్న ఈ మార్గం చాలా అత్యద్భుతమైంది సార్. మనం మధ్య మార్గంలో ఉన్నాం. ఇప్పుడు వైరాగ్యం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటుంది కదా, అలా ఏం లేదు. మనం ఆధ్యాత్మిక మార్గం మరి అలాగే ప్రాపంచిక ధర్మం రెండు కూడా కలిసికట్టుగా చూస్తూ మధ్య మార్గంలో వెళ్తున్నాం సార్. అంటే ఇక్కడ జ్ఞానాన్ని పొందుతున్నాము. ఆ జ్ఞానాన్ని పొందింది ఖచ్చితంగా ఆచరించాలి. ఎక్కడ ఆచరిస్తాం, ఎలా ఆచరణలో పెడతాం? ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? ఇవాళ నేను ఎరుకతో ఉండాలి అన్న జ్ఞానాన్ని పొందాను. ఆ ఎరుకతో ఉండడం నేను ఎక్కడ ఆచరణలో పెడతాను? నాకు ప్రాపంచిక మార్గం అన్నది, నా ప్రాపంచిక ధర్మం అన్నది ఉంటేనే కదా అక్కడ నేను ఆచరణలో పెట్టగలను. అంటే ఈ రోజు నేను ఈ జ్ఞానం పొందిన తర్వాత నా ప్రతినిత్య జీవితం ఎలా ఉంటుందో అక్కడ ఎరుకతో ఉన్నానా లేదా, ఎరుకతో గమనించడం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ప్రతీది కూడా సూక్ష్మంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోగల స్థితికి వెళ్తాం అనమాట మనం. అంటే మనం ఏమైతే జ్ఞానం పొందుతామో ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టడానికి, జ్ఞానం పొందడానికి ఆధ్యాత్మిక మార్గం కావాలి, ఆచరణలో పెట్టడానికి మనకు ప్రాపంచిక ధర్మం అన్నది ఉంటుంది. అందుకనే మధ్య మార్గంలో వెళ్తున్నాం. మనకు అన్ని వదిలేసి నేను నేర్చుకున్నాను సరే, నేర్చుకున్నాను ఎలా? నేత్ర మేడం 1 minute, సారీ సార్, అందరూ మ్యూట్ చేసుకోండి. ఓన్లీ క్వశ్చన్ అడిగే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలి. శివకుమార్ గారు, శివకుమారి, ఓకే మేడం, దయచేసి అన్మ్యూట్ చేయొద్దండి, డిస్టర్బ్స్ అవుతుంది. కాన్సెప్ట్ అనేది మళ్ళీ డైల్యూట్ అయిపోద్ది. ఎస్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. సో మనకు ఆ ప్రాపంచిక మార్గం అన్నది ఉంటేనే కదా మనం ఆచరణలో పెట్టడానికి అవుతుంది, లేదంటే ఎలాగ అసలు? అందుకని మధ్య మార్గంలో ఉండాలి ఎప్పుడూ కూడా.
అన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు పరీక్ష ఏడాది మొత్తం తరగతులకి వెళ్తాం, పాఠాలు నేర్చుకుంటాం. పరీక్షలు అన్నవి లేదంటే ఎంతవరకు నేను నేర్చుకున్నాను, ఎంతవరకు నేను చదివాను, ఆ చదివిన జ్ఞానం నాకు వచ్చిందా లేదా అని పరీక్ష ఉంటేనే కదా తెలుస్తుంది. నేను పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యాను. నేను ఆధ్యాత్మిక మార్గం ద్వారా జ్ఞానాన్ని పొందాను. బుక్స్ చదివాను, నలుగురు సజ్జన సంగత్యం చేశాను, క్లాస్ అటెండ్ అయ్యాను, ఎంతో తెలుసుకున్నాను ఇవాళ. కానీ తెలుసుకున్నది నేను ఆచరించగల స్థితిలో ఉన్నానా లేదా ఆ పరీక్ష ఎక్కడ జరుగుతుంది? మన ఈ ప్రాపంచిక జీవితంలో జరుగుతుంది. నలుగురు గురించి తక్కువ మాట్లాడకూడదు, అసలు వేరే వాళ్ళ గురించి నాకు అనవసరము. ఇక్కడ అలాంటి జ్ఞానం పొందాను నేను. కానీ ఈ క్లాస్ అయిన తర్వాత అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నానా లేదా నేను ఎరుకుతో గమనిస్తేనే కదా తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టానా మరి? ఎందుకంటే డైలీ లైఫ్ లో ఎన్నో వింటూ ఉంటాం మనం. మనకి తెలుసో తెలియక మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఎరుకతో ఉంటే దాన్ని చెయ్యం. ఎందుకు కదా? అందుకనే మనం మధ్య మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ మధ్య మార్గమే. సార్ చెప్పండి. నవే డేస్ లోపల ఒకరి నుంచి ఒకరికి కంపారిజన్ చేసుకొని వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అనేది పోల్చుకోవడంతో ఈ పిల్లలను కానీ వాళ్ళ స్థితిగతులను కూడా మనం పోల్చుకుంటూనే ఈ అశాంతికి గురి అవుతున్నాం. అని అది పోవాలి కదా అని అట్లా అందరికీ అర్థం కావాలి. అవును సార్. కంపారిజన్ తోటే ఎవరికి పూర్వజన సుకృతం తోటి ఎవరికి ఎంత రాసి పెట్టిందో అలా జరుగుతుంది. దాన్ని తెలుసుకోవడం అంటే మనకు భగవద్గీతలు చెప్తారు కదా, మనకు ఏది జరిగినా అది మన మంచి కోసమే అనేది. అది చాలా మంది అర్థం చేసుకోకుండానే ఈ అశాంతి అనేది కలుగుతుందని నా అభిప్రాయం. దానికి సార్ ఎంతవరకు అదే తెలుసుకున్నది ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము? వాళ్ళు మళ్ళీ అలా కంపారిజన్ అశాంతికి గురవుతున్నారంటే వాళ్ళు ఆచరణలో పెట్టడం లేదని. ఆచరణలో పెట్టారనుకోండి కంపారిజన్ చేయరు. వాళ్ళకున్న సార్ మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడే చెప్పాను. సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ సార్ మాట్లాడుతున్నారు సార్. శివకుమారి వాళ్ళు అన్మ్యూట్ చేస్తున్నారు. శివకుమార్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఇప్పుడు 3 times చెప్పాను సార్. కంపారిజన్ అన్నది ఎందుకు వస్తుంది, అశాంతికి ఎందుకు గురవుతున్నారు అంటే తెలుసు కానీ ఆచరణలో పెట్టడం లేదు. కానీ ఆచరణలో పెట్టాలి అన్నప్పుడు ఆ ఎనర్జీస్ మనకి ఎలా వస్తాయి? ధ్యానం మరి జ్ఞానం. అందువల్ల సార్ మేడం గారు అంటే ప్రశ్నిస్తూనే మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవును సార్, ఖచ్చితంగా మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మనము వెంటనే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్కొక్కరి స్థితి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి స్థితికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కోలాగా అర్థమవుతూ ఉంటుంది సార్. సో ప్రతిదీ కూడా మనం రిసీవ్ చేసుకున్నప్పుడే జ్ఞానం అన్నది 360 degrees మనం పొందాలి సార్. సో నేను ఇప్పుడు జూమ్ క్లాస్ చేస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. మరి నేను నేత్ర అంటే ఇంతేనా, నేను కనిపించినంతేనా అంటే అలా కాదు. అంతే కదా? అంటే ప్రతి ఒక్క విచారం కూడా ఏదో ఒక కోణం నుంచి మనం అర్థం చేసుకుని సరే అంతా నేను తెలుసుకున్నాను అనుకోవడానికి లేదు. బహు కోణాల్లో ప్రతి ఒక్క విచారాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఆ జ్ఞానం సంపూర్ణం అన్నది పొందుతూ ఉంటుంది. ఇప్పుడు నేను పూజారి నుంచి పూర్ణాత్మ కాన్సెప్ట్ మనం అందరం ఇవాళ అనుకున్నాము. నేను చెప్పిందంతే ఉంటుందా అంటే కాదు, ఇంకా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఈ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇదే విన్నాం అనుకోండి, మనకి ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక్కో స్థితి బట్టి ఒక్కోలాగా మనం అది అర్థమవుతూ ఉంటుంది అండ్ సంపూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. అందుకని క్వశ్చన్స్ అడగడం చాలా చాలా మంచిది. మేడం మేడం అంటే పిరమిడ్ అనేది అంటే చిన్నది తీసుకున్నా అంటే పెద్దది తీసుకున్నా అంటే ఒకే ప్రయోజనం ఉంటుందా? మామూలుగా ఇప్పుడు పిరమిడ్ కట్టడాలా లేకపోతే అది పిరమిడ్ తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని అయినా చేయొచ్చా? ఎలా నాకు అది ఎలా అయినా చేయొచ్చు మీరు. పిరమిడ్ ప్రతి పిరమిడ్ కూడా ఒక డివైన్ యాంగిల్, ఆ డివైన్ యాంగిల్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ డివైన్ యాంగిల్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే
ఖచ్చితంగా ఎనర్జీస్ ని అన్నది అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీస్ ని మనకు అందింపబడుతుంది. కట్టడం మీకు పిరమిడ్ కట్టడం నాకు చాలా ఇష్టం, ఆ సంకల్పం నాకు ఉంది అంటే ఖచ్చితంగా కట్టండి. లేదు ఇంట్లో నేను చిన్నగా తెచ్చుకుంటాను, చిన్నది. తెచ్చుకుంటాను, మెడిటేషన్ చేసేటప్పుడు చేతిలో ఉంచుకుంటాను, ఖచ్చితంగా చేయొచ్చు. లేదు నేను పిరమిడ్ క్యాప్ తెచ్చుకుంటాను, పిరమిడ్ క్యాప్ వేసుకుని నేను మెడిటేషన్ చేస్తాను, ఖచ్చితంగా చేయొచ్చు. చిన్నదా పెద్దదా అని ఏం లేదు. పిరమిడ్ తో పాటు ధ్యానం చేయడం చాలా చాలా ముఖ్యమండి. అంతే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేం పేరమ్మా? ఐఫోన్ అని పెట్టారు కదా, ఇప్పుడు డౌట్ అడిగారు. విజయలక్ష్మి. విజయలక్ష్మి అండి. వారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. ప్రతిరోజు చక్కగా అందరికన్నా ఎక్కువ ఎన్ని డౌట్స్ ఎక్కువ అడిగితే వాళ్ళు గుడ్ స్టూడెంట్స్ అనమాట. చక్కగా ప్రతిరోజు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారమ్మా, మీకు ధన్యవాదాలు. అలాగే చాలా మంది అడుగుతున్నారు, సూర్యనారాయణ గారు కావచ్చు, కంచర్ల నారాయణ గారు కావచ్చు, అందరు అడుగుతున్నారు. అందరు కూడా, ఎందుకంటే డౌట్స్ ఎక్కువ అడిగే కొంది నాలెడ్జ్ అనేది 10 మందికి వెళ్తా ఉంటది. సార్ సో మిమ్మల్ని ఇంకొక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎస్ మేడం. సార్ అంటే మీరు అందరిని మ్యూట్ చేసుకోమని చెప్తున్నారు. నాది ఆన్ చేసినప్పుడు ద హోస్ట్ ఈజ్ మ్యూటెడ్ యూ అని వస్తుంది. మీరు మిగతా వాళ్ళని ఎందుకు చేయలేకపోతున్నారు సార్? లేదు మేడం, యాక్చువల్ గా నేను కొత్త మొబైల్లో లాగిన్ అయ్యాను. దీనిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, అందుకే నా వీడియో కూడా ఆన్ అవ్వాలి ఈ రోజు. అది నాది నేనుగా చేస్తుంది. హోస్ట్ అనేది దీప్తి గారు, నేను హోస్ట్ కోహోస్ట్ గా ఈజ్ ఉన్నాను. మ్యూటెడ్ యూ నాది వస్తుంది. ఒక్కొక్కసారి గౌతమి గారు నాది ఆన్ చేసి నేను చెప్దామంటే కూడా నాది అన్మ్యూట్ అవ్వడం లేదు. చాలా టైం చాలా సార్. అంటే మ్యూట్ చేసేది దీప్తి మేడం, గౌతమి గారు కోహోస్ట్ గా ఉన్నారు. సో Right. వాళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను అంతే. అందరిని జస్ట్ అబ్జర్వ్ ఇది చేస్తాను. ఊరికే అంటే జస్ట్ ఊరికే అడిగాను. ఇదేమి దానిలో పర్లేదు మేడం. భాగం కాదు. ఓకే సార్. ఇది కూడా డౌటే మేడం. ఈ డౌట్ అడిగినందుకు కూడా మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. సార్ నమస్తే. నమస్తే మేడం. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇది అంటే ఈ క్లాస్ లో అటెండ్ అవ్వడం అనేది అదృష్టం మేడం. ఎందుకంటే దీనిలో నేను ఖచ్చితంగా ఆచరిస్తూ వెళ్తున్నా మేడం. ఇప్పటికే ఆచరిస్తూ వెళ్తే ఇంట్లో వాతావరణం ఆల్రెడీ చేంజ్ అయిపోయింది మేడం. ఇది నలుగురికి పంచడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది అనేది వాస్తవం మేడం. నేను అదే పనిలో ఉందామని అనుకుంటున్నా మేడం. అద్భుతం సార్, అద్భుతం సార్. మీరు ఎరుకతో ఉండి గమనించడం వల్ల ఒక ఆచరణలో పెట్టడం, ఆ ఆచరణ వల్ల వచ్చిన డిఫరెన్సెస్ ని మీరు గమనించగలుగుతున్నారు, గుర్తించగలుగుతున్నారు సార్. ఎరుకతో ఉండడం, అవును. గమనించడం అంటే ఇంతే మాస్టర్స్. మనం ప్రతిదీ ఏం చేస్తుంటాం? గమనించడం, ఎరుకతో ఉండటం. ఎరుకతో లేకపోతే ఏమేమో అయిపోతాయి. అరే ఒక్కోసారి మనం అనుకుంటాం, నారే నేను ఏదో చేస్తున్నాను కానీ ఏం చేస్తానో గుర్తు రాలేదే. ఎందుకు అలా ఉంటుంది అంటే మనం ఎరుకతో లేకపోవడం వల్ల. కానీ ఎరుకతో ఉండడం, గమనించడం వల్ల ఎన్నో అద్భుతాల్ని మనం గుర్తిస్తాం మాస్టర్స్. అండ్ మీరు అలాంటి అద్భుతమైన ఒక ప్రయాణం మీది సార్. చాలా ధన్యవాదాలు సార్. అండ్ ధ్యాన ప్రచారం అందరికీ తెలియచేయాలన్నది కూడా చాలా అత్యద్భుతమైనది సార్. నెక్స్ట్ మాట్లాడండి సార్, మాట్లాడండి. అంటే మనకు అంటే వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, లేకుంటే పొద్దున్న లేవడం నుండి వెళ్ళి సాయంత్రం పని వరకు ఒక యాక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది మేడం. అద్భుతం సార్, అద్భుతం. ధ్యానం ద్వారా అన్ని కూడా పొందుతాము అంటారు కదా, అలాగా ముందు అబ్జర్వ్ ఆల్రెడీ చేయడమే. పొందుతాం అనేది అవును అనిపిస్తుంది. సార్, ఆ ఫిజికల్ చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. కంప్లీట్ ఎనర్జెటిక్ గా ఉండడం. మనం అనుకుంటాం ఆహారం వల్ల ఎనర్జీ వస్తుంది అని. అది ఎలా అంటే సాటర్డే క్లాస్ లో నేను మీకు చెప్తాను 4 ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే రేపు మర్నాడు టాపిక్ డిసైడ్ అయింది. సాటర్డే మనకు అవకాశం ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఏంటి అన్నది దాని గురించి చెప్తాను సార్. ఎప్పుడు కూడా మనం ఆహారం నుంచి అని అనుకుంటాం, ఆహారం నుంచి వస్తుంది ఎనర్జీ లేదు అని కాదు. కాకపోతే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్నది, ఎలా రిసీవ్ చేసుకోవడం వల్ల అన్నది, ఆ యాక్టివ్నెస్ గానీ, ఆ ఫిజికల్ హెల్త్ డెవలప్మెంట్స్ గానీ అవన్నీ కూడా మనం గమనించవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్. దీనిలో Next కంప్లీట్ శాకాహారి కూడా మారిపోయింది మేడం. కంప్లీట్ సూపర్ సార్, సూపర్ సార్.
ఓకే, సురేష్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం, ఎందుకంటే తను ప్రాక్టికల్ గా అద్భుతంగా. సార్ ఇది మీరు ఫస్ట్ బ్యాచ్ ప్రీవియస్ అటెండ్ అవును అయ్యారా? సార్, ఫస్ట్ బ్యాచ్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్మేషన్. సో సురేష్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే దేవరకొండ గారు నాకు మెసేజ్ పెట్టారు, సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ టచ్ చేయండి, మీకు పోతుంది ఆటోమేటిక్గా. అలాంటి ప్రాబ్లం ఉంటే నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి. మ్యామ్ విశారద దేవరకొండ హలో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ సూర్యనారాయణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ అవ్వలేదా? గౌతమి మేడం చెప్పండి సార్. వీళ్ళు ఆటోమేటిక్ మ్యూట్ అయినట్టున్నారు, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. విశ్వధర దేవరకొండ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్మ్యూట్ చేసుకున్నాను. నేను చేస్తున్నానండి, బట్ అది ఆస్క్ టు అన్మ్యూట్ అనే వస్తుంది. నేను పెట్టాను ఆల్రెడీ. ఓకే మ్యామ్ మ్యామ్ చెప్పండి మ్యామ్. మ్యామ్ ఇవాళ నేను మెడిటేషన్ చేస్తుంటే నాతో ఎవరో మాట్లాడినట్టు అనిపించింది. అది నిజంగా అది ఇల్యూజినేషన్ అంటారా మ్యామ్? ఇల్యూషన్ అని కాదు, మాస్టర్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. సో మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అంటే నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ అలాంటి మైండ్ లోని అలాంటి అవన్నీ తీసేసి కాన్సన్ట్రేట్ చేయి అని చెప్తున్నట్టు అనిపించింది వాళ్ళ మెడిటేషన్ లోని. ఫస్ట్ అలా అనిపించింది, తర్వాత కొన్ని సార్లు అలా ఇంకా కంటిన్యూస్ 45 మినిట్స్ అలా ఉండిపోయాను, కానీ టైం తెలియలేదు. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మ్యామ్. తర్వాత పూజా విధానం గురించి చెప్పారు కదా మ్యామ్. అంటే మనం ఇప్పుడు ఫిజికల్ గా రోజు దీపారాధన అవన్నీ చేసుకుంటాం కదా, అవన్నీ చేస్తూనే ఇవన్నీ చేసుకోవాలా మ్యామ్? మీకు ఎలా అంటే మీ అంతర్వాణి, మీ ఆత్మ ముందుగా చెప్పింది ఏమి, థాట్స్ అన్ని కూడా తీసేసి హాయిగా చక్కగా ధ్యానం చేసుకోవాలి. అదే మీకు వచ్చిన ఒక మెసేజ్. ఇవాళ మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మీకు వచ్చిన మెసేజ్. నేను పూజా విధానం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన మార్గంలో కొనసాగొచ్చా లేదా అన్నప్పుడు అది మళ్ళీ మీరు ధ్యానంలో కూర్చొని మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే చాలా మాస్టర్స్ రెండు కూడా ఫాలో చేస్తున్నారు, ఇంకొంతమంది మాస్టర్స్ ఒక మూర్తి ఆరాధన అన్నదాన్ని మానేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో ఒకలాగా ఒక మెసేజ్ రావడం వల్ల దాన్ని అలా ఫాలో చేస్తున్నారు అనమాట. ఇప్పుడు 18 ప్రిన్సిపల్స్ లో పత్రిజీ గారు మూర్తి ఆరాధన వద్దనే వద్దన్నారు. దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మీనింగ్ చాలా డీప్. ఊరికే ఒక్క వాక్యం లాగా చదివాము దాన్ని అంటే ఏంటిది పూజారాధన అంతా మానేయమంటున్నారు, ఎందుకు చేయాలి, మనం ఎందుకు ధ్యాన మార్గంలో ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది. కానీ లోతుగా పరిశీలించి ఆ ఒక్క సత్యాన్ని మనం అర్థం చేసుకున్నామంటే మూర్తి ఆరాధన అంటే బాహ్యంగా కాదు, అంతర్ముఖంగా చెయ్యి. బాహ్యంగా చేస్తే ఏం ప్రయోజనం, అంతర్ముఖంగా అంటే ఆ కనెక్టివిటీ అన్నది వస్తేనే కదా ఆ సంపూర్ణ తత్వం అన్నది పొందడం అన్నది జరుగుతుంది అన్నది ఒక అంతరార్థం. అని మీరు మెడిటేషన్ లో కూర్చున్న తర్వాత ఏంటి ఎలాగా ఇలా ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా, నేను ఎలా చేయాలి అని మీరు ప్రశ్న వేసుకుని ధ్యానం చేసినట్టయితే మీకు ఆ సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. అప్పుడు మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, విజయవాడ నుంచి చంద్రశేఖర్ గారు ధ్యాన అని పెట్టారు, అన్మ్యూట్ చేసుకోండి. చంద్రశేఖర్ గారు అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ అయిందమ్మా, మాట్లాడండి అమ్మా. మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? లేరా సార్, లేరా చంద్రశేఖర్ గారు? చంద్రశేఖర్ గారు లేరండి. చెప్పండి అమ్మా మీ ఎక్స్పీరియన్స్. బాగుందండి. చేయట్లేదు చంద్రశేఖర్ గారు రెగ్యులర్ గా చేయట్లేదండి, మేము మాత్రం రెగ్యులర్ గా చేస్తున్నామండి.
ఎక్సలెంట్. ఓకే అమ్మా, ఓకే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మేడం టైం ఉందా? నేత్ర మేడం. ఇవాళ అర్లీగా వెళ్ళాలి సార్. ఓకే, మేడము కాలేజీలో వర్క్ చేస్తారు, సో ఎర్లీ అవర్స్ లో వెళ్ళాలి మేడము. సో మేడంకి ఒకసారి గట్టిగా, మరి ఈ 3 days కూడా మేడమే ఉంటారు, రేపు ఎల్లుండి కూడా. సో మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ 2 days లో డిస్కస్ చేయొచ్చు మేడంతో. సో మేడంకి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సెషన్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఓ పక్కన భౌతిక జీవితంలో కాలేజ్ అంటే మామూలు విషయం కాదు, చాలా షెడ్యూల్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ క్లాసెస్కి వెళ్తూ ఇటు స్పిరిచువల్గా ఫిజికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి లైఫ్ లీడ్ చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం. సో నేత్ర మేడంకి ఒకసారి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఒక నేత్ర మేడం లాగా తయారవ్వాలని సంకల్పం పెట్టుకొని, మమతా మేడం నెక్స్ట్ సెషన్లో మీరు క్లాస్ చెప్పాలి. మమతా మేడం, అందరూ, గీతా మేడం, గౌతమి గారు, సో మీరంతా సీనియర్స్, దాదాపుగా 2-3 బ్యాచెస్ అయిపోయినాయి. సో ఎవ్రీడే లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ అయ్యే కొంది మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. యా, నేత్ర మేడం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ Thank యూ you, వెరీ sir. మచ్. హలో సార్, చెప్పండి మేడం. డౌట్స్. చెప్పండి మేడం. ఈరోజు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు ఒక ఎలా అంటే ఒక ఫిట్స్ వచ్చినట్టుగా అట్లా అయిపోయాను సార్. అంటే బాహ్యంగా రాలేదు, అంతరంగా మాటలు రావట్లేదు, ఏమీ లేదు, కళ్ళ మీద నీళ్లుగా అయిపోతున్నాయి. భయం వేసేసి ఎవరైనా లేపండి అని అందరినీ పిలుస్తున్నాను, సైకిల్ చేస్తున్నాను. కానీ బాహ్యంగా అయితే లేదు సార్. బాహ్యంగా కూడా ఉందేమో అనుకున్నాను, వాస్తవంగా అయితే ఇంకా అసలు ఏమి అర్థం అంటే కాలేదు, మాటలు రావట్లేదు, ఇప్పుడు ఏమీ లేదు. ఎవరైనా ఒక పూనకం వచ్చినట్టు ఏంటనేది కూడా తెలియట్లేదండి అసలు. అయితే మేడం, అంటే నేత్ర మేడం మీరు చెప్పండి. మనకు ధ్యానంలో అయ్యే ఎక్స్పీరియన్సెస్ ఎలా అంటే క్లెన్జింగ్ అవటం కానీ, లేదా ఏదైనా బ్లాక్ మనలో ఉండటం కానీ, ఇవన్నీ ఉంటే కంప్లీట్ క్లెన్స్ అవ్వడం అన్నది అవుతుందండి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే కూడా మేడం అసలు ఇంకా నా బాడీ అనేది తెలియట్లేదు మేడం. అవును, కంప్లీట్ గా రెండు క్రైటీరియాస్ ఉంటుందండి. ఒకటి క్లెన్సింగ్, ఇంకోటి ఆ ఎనర్జీస్ ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటుంటామో ఆ రిసీవ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని అటువైపు ఆలోచన ఇదైనప్పుడు కూడా ఆ ఎనర్జీస్ ఒక్కసారిగా రావడం అన్నది జరుకొచ్చినట్టు కానీ, లేదా అలా వైబ్రేషన్స్ అవ్వడం కానీ, లేదా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం హ్యాపీగా వెల్కమ్ చేయాలి, హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఏంటి అన్న ప్రశ్న అన్నట్టుగా కాకుండా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకు ధ్యానం చేసే ప్రతి సందర్భంలో కూడా క్లెన్స్ అవుతూ ఉంటుంది, అన్ని విధాలుగా. ఫిజికల్ క్లెన్జింగ్ అవుతుంది అండ్ ఇంటర్నల్ క్లెన్జింగ్ కూడా అవుతూ ఉంటుంది. అండ్ మనకు తెలియకుండా ఏదైనా మనం స్టోర్ చేసుకున్నామా సబ్ కాన్షియస్ మైండ్ లో, అది కూడా క్లెన్స్ అవటం అన్నది జరుగుతూ ఉంటుందండి. సో ఆ క్లెన్జింగ్ విధానంలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు అవుతూ ఉండడం అన్నది మనం గమనిస్తామండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, నేత్ర మేడం. సో అందరూ ఒకసారి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రీవియస్ ఎన్నో రకాల ఆందోళనకరమైన విషయాలు, భయాలు అనేవి కూడా మన సబ్ కాన్షియస్ లో ఉంటాయి. సో అవి కూడా బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. ధ్యానం వల్ల అంతా మంచే జరిగిద్ది కానీ చెడు అనేది ఏముండదండి. సో మన ఆలోచనలు, మన భావాలు, ప్రీవియస్ గత జన్మల్లో కొంతమంది కుక్కలు అంటే భయపడతారు, కొంతమంది వాటర్ అంటే భయపడతారు. ఈ జన్మలో కూడా వాటిని మోసుకుంటూ మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకుంటాం. సో ఆ డీప్ కాన్షియస్ లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా రూపాంతరం చెంది బయటికి వెళ్ళిపోవటం అనమాట. అది అంతేగాని ఏదో జరిగిద్దని ఊహించుకోండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. సో నేత్ర మేడం టైం అయింది, ఒకసారి మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.